దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన న్యాయవాద దంపతులు గట్టు వామన్రావు నాగమణి హత్య కేసులో కీలక పరిణామం జరిగింది. మంతని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు శైలజాను రామగుండం సిపి కార్యాలయంలో సిబిఐ అధికారులు విచారించారు. గట్టు వామన్రావు హత్య కేసులో పుట్టా మధు హస్తం ఉందని ఆయన తండ్రి కిషన్ రావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో సుప్రీంకోర్టు ఈ కేసును సిబిఐకి అప్పగించింది. మంతన నియోజకవర్గంలో పర్యటించిన సిబిఐ అధికారులు పలు కోణాల్లో దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు. ఈ కేసులో ఏ3గా ఉన్న బిట్టు శ్రీను పుట్టా మధుకు మేనల్లుడు కావడంతో అప్పట్లో ఈ హత్య కేసు సంచలనం సృష్టించింది. దేశవ్యాప్తంగా న్యాయవాదులు రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. ప్రస్తుతం సిబిఐ విచారణ వేగవంతం కావడంతో రాజకీయ వర్గాలలో ఉత్కంఠ నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి శ్రీనివాస్ చెప్తారు. శ్రీనివాస్, స్వామి, మొత్తంగా గట్టు వామన్రావు దంపతుల హత్య కేసుకు సంబంధించిన కేసు పురోగతి జెట్ స్పీడ్ తో కొనసాగుతోంది. సిబిఐ అధికారులు ఇప్పటికే మంతన్ నియోజకవర్గంలో పర్యటించి కేసు వివరాలను రీకన్స్ట్రక్షన్ చేసిన పరిస్థితి కూడా కనిపిస్తోంది. తాజాగా గట్టు వామన్రావు హైకోర్టు అడ్వకేట్ గట్టు వామన్రావు దంపతుల హత్య కేసుకు సంబంధించి బీఆర్ఎస్ కు సంబంధించిన మంతని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఆయన సతీమణి శైలజను కూడా ఈ రోజు సిబిఐ అంటే రామగుండంలోని పోలీస్ కమిషనరేట్ లో సిబిఐ అధికారులు విచారణకు రమ్మని విచారించారు. సో వారి విచారణ సందర్భంగా కొంత రాజకీయ వర్గాల్లో కొంత ఆసక్తి, టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. ఎందుకంటే ఇప్పటి వరకు అంటే ఆ పుట్ట మధుకు సంబంధించిన అంటే తమ కొడుకు హత్య కేసులో పుట్ట మధు ప్రమేయం ఉంది అని వామన్రావు తండ్రి కిషన్ రావు ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో సుప్రీంకోర్టు సిబిఐని ఈ కేసు విచారించాల్సిందిగా ఆదేశించింది. ఈ నేపథ్యంలో అన్ని కోణాల్లో కూడా ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. అయితే ఈ కేసులో A4 గా ఉన్న శ్రీను అనే వ్యక్తి పుట్ట మధుకు సంబంధించి మేనల్లుడు కావడంతో సో ఈయనను కూడా సిబిఐ అధికారులు అయితే విచారిస్తున్నారు. సో ఈ కేసుకు సంబంధించి కేసులో అయితే పురోగతి అయితే కనిపిస్తోంది. సిబిఐ అధికారులు కూడా కేసు విచారణను వేగవంతం చేస్తున్నారు. స్వామి.